హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. కేరళ ట్రిప్లో ఇది మా 4వ వీడియో. ఇంతకుముందు వార్కలా వీడియో అప్లోడ్ చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కావాలంటే చూడండి, ప్రీవియస్కి వెళ్తే మీరు చూడొచ్చు. వార్కలా వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వార్కలా బీచ్ ఎందుకంటే మినీ గోవాగా పిలువబడుతుంది. సో మా వార్కలా నుంచి మేము నెక్స్ట్ తిరువనంతపురం వెళ్తున్నాం. తిరువనంతపురం మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుద్ది. అయితే దర్శనానికి అయితే మేము స్వామివారి దర్శనానికి ఈరోజు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే అర్లీ మార్నింగ్ దర్శనాలు అయితే చాలా బాగుంటాయి. సో అందుకే మేము ఇప్పుడు తిరువనంతపురంకి వెళ్ళి టెంపుల్ సైడ్ ఎక్కడైనా రూమ్ తీసేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఒకటి ఉంది, అదే కోవలం బీచ్. ఫారెన్ బీచ్ కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది అక్కడ. సో డైరెక్ట్ ఆ బీచ్కి వెళ్ళిపోతాం. కేరళ విలేజెస్లో జర్నీ చాలా బాగుంటుంది. వెళ్ళేదారిలో ఒక పెద్ద ఫోర్ట్ కనిపించింది. సో చూద్దామనేసి కారు పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు, చాలా ఓల్డ్ది ఉన్నట్టుంది ఫోర్ట్. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లైట్ హౌస్ అయితే ఒకటి ఉంది అటు చివరిలో, అయితే కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి వెళ్ళట్లేదు. లోపల ఏమున్నాయి అనేసి ఒకసారి లోపలికి అయితే వచ్చాం. చూడ్డానికి అయితే ఏం లేవు, చుట్టూ 4 గోడలు తప్ప మొత్తం కోట అయితే ధ్వంసమైనట్టుంది. కానీ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి అందరూ ఆవేసి వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, కోట అసలు ఆనవాళ్ళు ఏం లేవు, ఒక గోడలు తప్ప. టోటల్ ఇదే చాలా పెద్దగా ఉన్నట్టుంది అప్పుడు కోట. అయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి 2 వైపుల నుంచి. సో పైనుంచి లొకేషన్ బాగుంటుందన్నారు. సో ఒకసారి పైకి వెళ్తున్నాం. వావ్, జస్ట్ అమేజింగ్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, అక్కడి నుంచి వాళ్ళు 24 అవర్స్ బీచ్ని చూస్తూ ఉంటారు, ఇటువైపు ఉన్న వాళ్ళు. సో నాకు కోటలో ఇది ఒక్కటి మాత్రం నచ్చింది, ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. వావ్, అగో అటు సైడ్ లైట్ హౌస్ కనిపిస్తుంది. మేము అటువైపు నుంచి వచ్చాం. సో ఇంతే, కోట అయితే ఏం లేదు, జస్ట్ ఈ వ్యూ పాయింట్ ఒకటి బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ బాగుంది, వీడేం పెద్ద కింగ్ లాగా బావి దగ్గర కూర్చున్నాడు. చాలా లోతుంది అక్కి, చాలా లోతుంది బావి. నాకు మాత్రం ఎందుకు అదొకటి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, లైట్ హౌస్. పైకి ఎక్కాలంటే స్టెప్స్ ఉన్నాయి. ఈ చెట్లు 2 పడిపోతూ ఉన్నాయి, ఇప్పుడు స్ట్రైట్గా లేవన్నమాట, పడిపోతూ ఉన్నాయి. లైట్ హౌస్ ఒకటి బాగా అట్రాక్టివ్గా ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి లొకేషన్ చాలా బాగుంది, అందుకే కొద్దిగా స్లో చేసా. ఫ్రంట్ రోల్స్ రాయ్స్ కార్ అనుకుంటా, నాకు తెలిసి 5-6 కోట్లు ఉంటుంది ఆ కారు. అంత సింపుల్గా రోడ్డు మీద పెట్టేస్తారు 5-6 కోట్ల కారు. వామ్మో. రైట్ సైడ్ చూస్తున్నదా, రైట్ సైడ్ మొత్తం అరేబియన్ సీ ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం నదులు ఉన్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్. సో ఫైనలీ త్రివేంద్రం రీచ్ అయిపోయాం. సో ఇక్కడ మంచి రూమ్ తీసుకోవాలి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రూమ్ ఒకటే తీసుకున్నాం, అది నాకు గుర్తుంది, టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇప్పుడు అక్కడే వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ మేము కోవలం బీచ్కి వెళ్ళిపోతాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ ఇండియా కోవలం బీచ్. చాలా బాగుంటుంది. గోవాలోనే కాదు, మనకి కేరళలో కూడా వార్కలా, కోవలం ఈ బీచెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ చాలా ఫేమస్. సో బోటింగ్ అవ్వడానికి అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం, జాకెట్స్ అయితే వేసేసుకున్నాం.
బోట్ కాస్ట్ 2500, దాదాపు ఒక 5 కిలోమీటర్స్ తీసుకెళ్తారు అప్ అండ్ డౌన్ కలిపి. అండ్ అటు సైడ్ ఇంకొకటి ఫారెన్ బీచ్ ఉంటుందన్నమాట, అక్కడ కాసేపు ఆపుతారు, చూపిస్తారు. మన లక్ ఉంటే మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అండ్ ఒకటి లైట్ హౌస్ ఒకటి చూపిస్తారు, చాలా బాగుంటుంది. సో బోటింగ్ అయితే సక్సెస్ఫుల్లీ సేఫ్గా కంప్లీట్ అయింది. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మాకైతే, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దాని లోతులో గర్జించే శక్తి దాగి ఉంటుంది. సముద్రం యొక్క అలలు మన జీవితంలోని భావోద్వేగాలను పోలి ఉంటాయి. సముద్రం మనకి శాంతిని, స్వేచ్ఛను ఇస్తుంది.
సముద్రాన్ని వీడే సమయం ఆసన్నమైంది. చాలాసేపు అయింది, బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలాసేపు ఉన్నాం అసలు. సో టైం అప్ అనమాట. ఇంకా సూర్యాస్తమయం కూడా అయిపోతుంది. సో ఇంకా బయలుదేరేసేయాలి ఇక్కడి నుంచి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. లవ్ యూ ఆల్.